హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను ప్రతి మొబైల్ టెక్నీషియన్ చాట్ జీపీటీ లేదా వేరే ఏఐ అయినా డీప్ సీక్ లాంటి ఇటువంటి ఏఐని యూస్ చేసుకొని మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు దాని హెల్ప్ ద్వారా చాలా ఈజీగా మొబైల్ ఎలా రిపేర్ చేయాలి అనేది డీటెయిల్ గా అయితే వివరించబోతున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి చాలా వీడియోస్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. దాంతో పాటుగా ఇంకా టెక్ రిలేటెడ్ వీడియోస్ కూడా మన ఛానల్ మీద చాలా అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఏ విధంగా మనము చాట్ జీపీటీని యూస్ చేసి మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు దాని హెల్ప్ ద్వారా ఈజీగా రిపేర్ చేయొచ్చు అనేసి. సో ముందుగా ఇప్పుడు నేను చాట్ జీపీటీని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ సపోజ్ మన దగ్గర ఒక మొబైల్ వచ్చింది అనుకోండి. మొబైల్ వచ్చినప్పుడు దాన్ని మనము షార్టింగ్ ఉన్నా లేకపోతే ఆన్ కావట్లేదు అనుకోండి. అలాంటప్పుడు ఫస్ట్ దాన్ని చెక్ చేయాలి స్టెప్ బై స్టెప్. అంటే చాలా మందికి తెలియదు అనమాట. అదే మీరు చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా మనం సింపుల్ గా ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి మొబైల్ ని రిపేర్ చేయొచ్చు అనమాట. సో ఎలా చేయాలి ఏమిటి అనేది చూద్దాము. ముందుగా అయితే ఏ మొబైల్ అయినా సరే మనం రిపేర్ చేయాలంటే దానికి సంబంధించిన స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది మన దగ్గర ఉండాలన్నమాట. అంటే మీరు స్కీమాటిక్ డయాగ్రామ్స్ చూసుకొని రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు స్కీమాటిక్ డయాగ్రామ్ అంటే ఏమిటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని తెలియకపోతే నేను ప్రీవియస్ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను స్కీమాటిక్ డయాగ్రామ్ కి సంబంధించి. ఇంకా బోర్నియో స్కీమాటిక్ సంబంధించి కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని మీరు చూడొచ్చు అనమాట. దాని యొక్క ప్లేలిస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పైన ఐ బటన్ మీద వస్తుంటే అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ ని చూడొచ్చు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు అనమాట. సో ముందుగా అయితే నేను ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన దగ్గర వచ్చిన మొబైల్లో అది ఆన్ కావట్లేదంటే ప్రతి మొబైల్ కి బూట్ సీక్వెన్స్ అనేది ఉంటుందన్నమాట. బూట్ సీక్వెన్స్ అంటే మనం పవర్ బటన్ ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసిన తర్వాత మొబైల్లో ఫస్ట్ ఏది ఆన్ అవుతుంది, దాని తర్వాత అక్కడి నుంచి ఏ కమాండ్ వెళ్తుంది, దాని తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ మనకి మొబైల్లో ఏం ప్రొసీజర్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్క మొబైల్కి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో దాన్ని తెలుసుకోవాలంటే మన దగ్గర స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా ఉండాలి. స్కీమాటిక్ డయాగ్రామ్ చదివేదానికి రాకపోయినా సరే మీరు చాట్ జీపీటీ లేదా డీప్ సీక్ లాంటి ఏఐ హెల్ప్ తీసుకొని చాలా ఈజీగా ఈ ప్రొసీజర్ అనేది ఎలాబొరేట్ చేయొచ్చు అనమాట. అంటే డిక్రిప్ట్ చేయొచ్చు. ఎలా అనేది చూపిస్తాను. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఒక మొబైల్ కి సంబంధించిన స్కీమాటిక్ డయాగ్రామ్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇది MI5 అనమాట. దీని యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దీన్ని నేను లాక్కొని వచ్చి ఇక్కడ చాట్ జీపీటీలో రిలీజ్ చేస్తాను. సో ఇక్కడ వేసేసాను. వేసిన తర్వాత మనము దీనికి కమాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను కమాండ్ అయితే ఇచ్చేసాను. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద బూట్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ మొబైల్ విచ్ ఈస్ ఇన్ దిస్ స్కీమాటిక్ డయాగ్రామ్ అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ టు చెక్ ఫాల్ట్స్ ఇన్ బూట్ సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్. అంటే ఇప్పుడు ఫోన్ ఆన్ కావట్లేదంటే దాంట్లో బూట్ సీక్వెన్స్ లో ప్రాబ్లం ఉంటుంది అనమాట. బూట్ సీక్వెన్స్ అంటే మనకి ప్రైమరీ లైన్ ఇంకా సెకండరీ లైన్ మొత్తం కలిపి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకి ఫోన్ ఆన్ కావట్లేదు. అందుకోసమనేసి మనం ఏం చేస్తున్నాం, ముందుగా దీనికి స్కీమాటిక్ డయాగ్రామ్ ని ఇచ్చాము. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు స్కీమాటిక్ డయాగ్రామ్ ని అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ మీద క్లిక్ చేసి స్కీమాటిక్ డయాగ్రామ్ ని అప్లోడ్ చేయొచ్చు అనమాట. లేకపోతే మీరు డైరెక్ట్గా నేను ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా, అలా చేసిన స్కీమాటిక్ డయాగ్రామ్ ఇక్కడ PDF ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఇక్కడ కమాండ్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, కమాండ్ వచ్చి నేను ఇంగ్లీష్లో ఇచ్చాను. మీకు ఇంగ్లీష్ రాదనుకుంటే తెలుగులో ఇవ్వచ్చు. సో కాకపోతే ఇచ్చే కమాండ్ ప్రాపర్గా ఉండాలన్నమాట. నా ఫోన్ ఆన్ కావట్లేదు, నువ్వు ఇది చేయంటే దానికి అర్థం కాకపోవచ్చు. సో ప్రాపర్గా కమాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇచ్చినట్టుగా మీరు ఇవ్వండి. ఇంకా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎంటర్ మీద క్లిక్ చేస్తాము. ఇప్పుడు ఇది PDF ఫైల్ని రీడ్ చేస్తుంది. PDF ఫైల్ మొత్తం చదువుకుంటుంది అనమాట. చదువుకున్న తర్వాత దాన్ని అనలైజ్ చేసుకొని PDF ఫైల్లో బూట్ సీక్వెన్స్ని ఎలా ఇచ్చున్నారు అనేది అర్థం చేసుకుంటుంది. సో ఇక్కడ రాస్తూ పోతుంది చూడండి, బూట్ సీక్వెన్స్ ఆఫ్ Xiaomi MI5 పవర్ బటన్ ప్రెస్డ్ పవర్ మేనేజ్మెంట్ IC యాక్టివేషన్. సో ముందుగా అయితే పవర్ బటన్ ని ప్రెస్ చేసాము, PMIC యాక్టివేట్ అవుతుంది అనమాట. దాని తర్వాత ద యూజర్ ప్రెసెస్ ద పవర్ బటన్, ద పవర్ మేనేజ్మెంట్ IC PMIC సప్లైస్ వోల్టేజ్ టు డిఫరెంట్ కాంపోనెంట్స్, ద PMIC ఎన్ష్యూర్స్ కరెక్ట్ పవర్ సీక్వెన్స్ ఇన్ డిఫరెంట్ వోల్టేజ్ రైల్స్. సో ముందుగా పవర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే దాని తర్వాత నుంచి కమాండ్ వచ్చి పవర్ ICకి వెళ్తుంది. అక్కడి నుంచి అది డిఫరెంట్ కాంపోనెంట్స్ కి పవర్ అనేది వెళ్తుందా లేదా అనేది సీక్వెన్స్ లో డిఫరెంట్ వోల్టేజ్ రైల్స్ అంటే డిఫరెంట్ గా వోల్టేజెస్ ని క్రియేట్ చేస్తుంది అనేసి అర్థం అనమాట. AP అండ్ బేస్ బ్యాండ్ బూటింగ్. సో AP అంటే అప్లికేషన్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 820 అనమాట. దీంట్లో ఉండే అప్లికేషన్ ప్రాసెసర్ అంటే మనకి
ఈ ప్రాసెసర్ CPU ఉంది కదా 820 అనమాట. ఇన్ Xiaomi Mi 5 ఈజ్ ఇనిషియలైజ్డ్ ద బేస్ బ్యాండ్ ప్రాసెసర్ ఫర్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఆల్సో బిగిన్స్ బూటింగ్. సో ఇవి రెండు మనకి బూట్ అవుతాయి. ఎప్పుడు దీని తర్వాత పవర్ మేనేజ్మెంట్ PMIC సిగ్నల్ ఇచ్చిన తర్వాత, పవర్ సప్లై చేసిన తర్వాత ఇక్కడ ఇది అవుతుంది. దాని తర్వాత బూట్ రోమ్ ఎగ్జిక్యూషన్, ద CPU ఎగ్జిక్యూట్ బూట్ రోమ్. దాని తర్వాత CPU ఏం చేస్తున్నా బూట్ రోమ్ లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనమాట. అది ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే ఇంటర్నల్ మెమరీలో. ఇట్ వెరిఫైస్ ద బూట్ లోడర్ సిగ్నేచర్ ఆన్ ఇన్ష్యూర్ సెక్యూరిటీ. సో బూట్ లోడర్ సిగ్నేచర్ ని ఇది వెరిఫికేషన్ చేసుకుంటుంది అనమాట, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. దాని తర్వాత బూట్ లోడర్ ఇనిషియలైజేషన్ అనేది అవుతుంది 4th. ఇది ప్రైమరీ బూట్ లోడర్ PBL అనేది ప్రైమరీ బూట్ లోడర్ లోడ్స్ అండ్ ఇనిషియలైజెస్ హార్డ్వేర్. సో ఇక్కడ ప్రైమరీ బూట్ లోడర్ అనేది లోడ్ అవుతుంది, దాని తర్వాత హార్డ్వేర్ ని ఇనిషియలైజేషన్ చేస్తుందని అర్థం అనమాట. దాని తర్వాత సెకండరీ బూట్ లోడర్ లోడ్స్ ద కర్నల్ అండ్ డివైస్ ట్రీ. సో సెకండరీ బూట్ లోడర్ ఏం చేస్తున్నంటే కర్నల్ అనే దాన్ని ఇది లోడ్ చేస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత డివైస్ ట్రీ అంటే స్టెప్ బై స్టెప్ దానికి ఏ వోల్టేజెస్ కావాలో దాన్ని ఆన్ చేసుకుంటూ పోతుంది. ఇంకా కర్నల్ లోడింగ్, ద లినక్స్ కర్నల్ స్టార్ట్స్ ఎగ్జిక్యూటింగ్ ఇనిషియలింగ్ డ్రైవర్ అండ్ సిస్టమ్ కాంపోనెంట్స్. ఓకేనా. సో ఇది బూట్ సీక్వెన్స్ ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు చూడండి హౌ టు చెక్ ఫాల్ట్స్ ఇన్ బూట్ సీక్వెన్స్. సో బూట్ సీక్వెన్స్ లో మనకి అంటే ఆన్ అవుతుంది కదా ఫోన్, దాంట్లో ఫాల్ట్ వస్తే ఏం చేయాలంటే, సో ఇక్కడ చూడండి Step 1. Check power supply. Use a multimeter to check voltage output from PMIC to main components. Verify battery voltage typical range 3.7 to 4.2. సో ఇక్కడ ముందుగా మల్టీమీటర్ తో మనం ఏం చేయాలి, PMIC మెయిన్ కాంపోనెంట్స్ ని చెక్ చేయాలి. దాని తర్వాత బ్యాటరీ వోల్టేజ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇఫ్ దెర్ ఈస్ నో పవర్ చెక్ పవర్ IC బ్యాటరీ కనెక్టర్స్ అండ్ ఛార్జింగ్ సర్క్యూట్ అనేసి ఇచ్చింది. సో మీకు తెలిసే ఉంటుంది, మీరు మొబైల్ మెకానిక్, మీకు మినిమం నాలెడ్జ్ ఉన్న ఛార్జింగ్ సర్క్యూట్ ఏది, పవర్ IC ఏది, బ్యాటరీ కనెక్టర్స్ ఏంటి అనేది మీకు తెలిసి ఉండాలి. అది కూడా తెలియకపోతే డమ్మీ అన్నమాట మీరు ఇంకా. దాని తర్వాత స్టెప్ 2 వచ్చేసి ఇన్స్పెక్ట్ బూట్ ప్రాసెస్ యూజింగ్ EDL. సో ఎమర్జెన్సీ డౌన్లోడ్ మోడ్ ఏం చేయాలి, ఎమర్జెన్సీ డౌన్లోడ్ మోడ్లోకి ఫోన్ని తీసుకొని వెళ్ళేసి మనము సో కనెక్ట్ ద ఫోన్ ఇంటూ ఏ PC యూజింగ్ Qualcomm QF-MI ఫ్లాష్ టూల్. ఇఫ్ ద ఫోన్ డస్ నాట్ ఎంటర్ EDL మోడ్ చెక్ ద హార్డ్వేర్ డ్యామేజ్. సో మనం ఫోన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేసి EDL పాయింట్స్ ఉంటాయన్నమాట ఫోన్లో. Qualcomm MTK కూడా EDL పాయింట్స్ వస్తున్నాయి. సో మీరు దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మనం చెక్, ఇక్కడ నేను ఇచ్చింది Qualcomm ప్రాసెసర్ కాబట్టి దీని గురించి చెప్తుంది. అదే మీరు MTKకి ఇస్తే దాని బూట్ సీక్వెన్స్ వేరే విధంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తుందంటే EDL మోడ్లో కనెక్ట్ చేసి చూడండి, ఒకవేళ కనెక్ట్ కాకపోతే EDL మోడ్లో హార్డ్వేర్ డ్యామేజ్ ఉంటుంది, షార్టెడ్ కాంపోనెంట్స్ ఆన్ PMIC ఆర్ CPU. సో ఇక్కడ ఏం చెప్తున్నంటే ఇక్కడ EDL మోడ్లోకి ఫోన్ వెళ్ళకుండా ఉంటే ఒకవేళ అప్పుడు షార్ట్ అయిపోయి ఉంటాయి కాంపోనెంట్స్ అనేవి, ఎక్కడ PMIC లేదా CPU దగ్గర. ఇంకా చెక్ బూట్ లోడర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రిటీ. ఇఫ్ ద ఫోన్ ఎంటర్స్ ఫాస్ట్ బూట్ మోడ్ దెన్ ఫ్లాషింగ్ ఏ స్టాక్ రోమ్ యూజింగ్ MI ఫ్లాష్ టూల్. ఒకవేళ ఫాస్ట్ బూట్ మోడ్లోకి ఎంటర్ అయిపోయింది ఫోన్ అని అనుకుంటే అలాంటప్పుడు MI ఫ్లాష్ టూల్ని యూజ్ చేసి దాన్ని ఫ్లాష్ చేయండి అంటూ. ఇఫ్ ద ఫ్లాషింగ్ ప్రాసెస్ ఫెయిల్స్ ద eMMC UFS చిప్ ఆర్ బూట్ లోడర్ పార్టిషన్ మే బి కరప్టెడ్. సో ఒకవేళ ఫ్లాష్ కూడా కావట్లేదంటే eMMC కానీ UFS చిప్ కానీ లేదా బూట్ లోడర్ పార్టిషన్ కానీ పాడైపోయి ఉంటుంది అనేసి ఉంటుంది. ఇంకా అనలైజింగ్ PMIC అండ్ పవర్ రైల్స్. ఓపెన్ ద స్కీమెటిక్ డయాగ్రామ్ చెక్ ద పవర్ ఆన్ లైన్ అనేసి అంటుంది. సో మనం స్కీమెటిక్ డయాగ్రామ్ తీసి అక్కడ పవర్ ఆన్ లైన్ ని చెక్ చేసుకో అనేసి అంటుంది. యూజ్ అన్ ఆస్కిలోస్కోప్ ఆర్ మల్టీమీటర్ టు చెక్ ఫర్ ద మిస్సింగ్ వోల్టేజెస్ ఆన్. సో ఇక్కడ చూడండి, సో మనం ఆస్కిలోస్కోప్ కానీ లేదా మల్టీమీటర్ని యూజ్ చేసి మనం మిస్సింగ్ వోల్టేజెస్ని చెక్ చేసుకోమనేసి అంటుంది. ఎక్కడ VDD మెయిన్ ప్రైమరీ పవర్ రైల్, ఇంకా VPH పవర్ బేస్ బ్యాండ్ పవర్ అనమాట. VPH పవర్లో వచ్చేసి బేస్ బ్యాండ్కి సంబంధించిన పవర్ని చెక్ చేయమంటుంది. ఇంకా VDH LDO వోల్టేజెస్ని చెక్ చేయమంటుంది. వోల్టేజెస్ రెగ్యులేటర్ ఫర్ CPU RAM స్టోరేజ్, ఇఫ్ మిస్సింగ్ రీప్లేస్ ద PMIC. సో ఇదంతా ఉంది. ఇంకా చదువుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కాబట్టి ఓకే మీకు అర్థమైంది. ఇప్పుడు సపోజ్ ఇది ఓకే మీకు తెలుస్తుంది, దీని తర్వాత కానీ మీకు చెక్ చేయడం రాలేదు, VDD మెయిన్ ప్రైమరీ అనేసి ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే VDD మెయిన్ ప్రైమరీ పవర్ రైల్, దీన్ని ఎలా చెక్ చేయాలి, ఇదే కొంచెం కష్టంగా ఉంటుంది చాలా మందికి. సో VDD మెయిన్ ప్రైమరీ పవర్ రైల్ అనేసి దీన్ని కాపీ చేసుకోండి. ముందుగా అయితే కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని ఇస్తాము. ఇది ఇచ్చి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు చెక్ దిస్ లైన్ స్టెప్ బై స్టెప్ అనేసి మనము. సో ఇక్కడ ఏం రాస్తామంటే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు చెక్ దిస్ లైన్ స్టెప్ బై స్టెప్ విత్ మల్టీమీటర్ అనేసి. మన దగ్గర మల్టీమీటరే ఉంటుంది కాబట్టి మల్టీమీటర్ అనేసి ఇస్తాము. ఎంటర్ ఇచ్చామంటే ఇది దీన్ని అనలైజ్ చేసుకుంటుంది. ఇది చూడండి, టు చెక్ ద VDD మెయిన్ ప్రైమరీ పవర్ రైల్ లైన్ యూజింగ్ ఎ మల్టీమీటర్ స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి
డిజిటల్ డిఎంఎం ఓకే పీసీ డయాగ్రామ్ పవర్ ఇక్కడ ఏం చెప్తుంది స్టెప్ 1 ఐడెంటిఫై విడిడి మెయిన్ లైన్ ఇన్ స్కీమాటిక్ లొకేట్ విడిడి మెయిన్ ఇన్ స్కీమాటిక్ డయాగ్రామ్ Xiaomi 5 ఇట్ ఈస్ ద ప్రైమరీ పవర్ రైల్ సో ప్రైమరీ లైన్ అనమాట ఇది కమింగ్ ఫ్రమ్ ద పవర్ మేనేజ్మెంట్ పిఎంఐసి నుంచి వస్తుంది ఇది విడిడి అనేది దిస్ లైన్ సప్లైస్ పవర్ టు వేరియస్ కాంపోనెంట్స్ లైక్ సిపియు ర్యామ్ ఈఎంఎంసి స్టోరేజ్ బేస్బ్యాండ్ అండ్ ఆర్ఎఫ్ సర్క్యూట్స్ సో ఇది ఏమవుతుందంటే మనకి విడిడి మెయిన్ అనేది పవర్ ఫస్ట్ అయితే ప్రైమరీ లైన్ ఇక్కడ నుంచి మనకి సిపియు ర్యామ్ ఈఎంఎంసి వీటికి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క దానికి పవర్ సప్లై అనేది వెళ్తుంది అనమాట దీని ద్వారా ఇంకా ఇక్కడ సెటప్ ద మల్టీమీటర్ ని ఎంతలో సెట్ చేయాలి 20 వోల్ట్ రేంజ్ దేంట్లో డీసీలో ఈ సింబల్ అంటే డీసీ అన్నమాట వంకరగా ఉందంటే కొంచెం అది ఏసీ అన్నమాట కనెక్ట్ ద బ్లాక్ ప్రోబ్ టు ద గ్రౌండ్ సో బ్లాక్ ప్రోబ్ ని గ్రౌండ్ కి కనెక్ట్ చేయమంటుంది సో ఇక్కడ ఏమని ఉందంటే బ్లాక్ ప్రోబ్ ని మనం గ్రౌండ్ మీద పెట్టుకోవాలి అది కూడా గ్రౌండ్ అంటే కూడా చూడండి బ్యాటరీ నెగిటివ్ టర్మినల్ లేకపోతే మెటల్ షీల్డ్ మీద పెట్టుకొని ప్రాపర్ గా చెప్తూ ఉందన్నమాట ఇంకా దాని తర్వాత రెడ్ ప్రోబ్ ని మనము విడిడి మెయిన్ టెస్ట్ పాయింట్స్ ని చెక్ చేయడానికి పెట్టుకోనేసి అంటుందన్నమాట నెక్స్ట్ స్టెప్స్ కూడా మనం చూద్దాం దానికంటే ముందు మీరు ఒకవేళ నా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉన్నాయి మీరు అక్కడ జాయిన్ అయ్యి టెక్ రిలేటెడ్ లేదా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు క్లారిఫికేషన్ కోసం అనేది అడగొచ్చు అనమాట అక్కడ చాలా మంది టెక్నీషియన్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు మీరు కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట ఇంకా మీకు హార్డ్వేర్ టూల్స్ కానీ సాఫ్ట్వేర్ టూల్స్ లైక్ స్క్రూ డ్రైవర్స్ బ్లోయర్స్ ఇటువంటి ఏమైనా కొనాలన్నా లేకపోతే మొబైల్ సాఫ్ట్వేర్ చేయడానికి కానీ లేకపోతే మొబైల్స్ని అన్లాక్ చేయడానికి కానీ ఇటువంటి వాటి కోసము అన్లాక్ టూల్స్ షిమేరా మిరాకిల్ ఇటువంటివి ఉంటాయి అన్నమాట సాఫ్ట్వేర్ బాక్సెస్ వాటిని కొనాలనుకున్నా మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట నా వాట్సాప్ నంబర్ ఇంకా వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటన్నింటి లింక్స్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటాయి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు లేకపోతే మీరు ఏమైనా టూల్స్ కొనాలన్నా డైరెక్ట్గా నా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో నాతో కాంటాక్ట్ చేయడానికి మాట్లాడడానికి అయితే మీరు కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉన్న లింక్స్ ద్వారా నాతో కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాము సో ముందుగా అయితే ఇక్కడ మెజర్ వోల్టేజెస్ అట్ కీ పాయింట్స్ అనేసి ఉంది సో ఇక్కడ చెక్ బ్యాటరీ వోల్టేజ్ ఇంకా చెక్ పిఎంఐసి ఇన్పుట్ వోల్టేజ్ సో పిఎంఐసి ఇన్పుట్ వోల్టేజ్ ఐడెంటిఫై ద విడిడి బ్యాట్ పిన్ ఆఫ్ ద పవర్ ఐసి ఆఫ్ ద పవర్ మేనేజ్మెంట్ ఐసి సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేయమనేసి అంటుంది ప్లేస్ ద రెడ్ ప్రోబ్ ఆన్ దిస్ పిన్ సో ఇక్కడ డీటెయిల్ గా చెప్తుంది అనమాట మనకి ఏ విధంగా చెక్ చేయాలి అనేసి సో ఇక్కడ చూడండి అడ్వాన్స్ డీబగ్గింగ్ ఇఫ్ నీడెడ్ ఇఫ్ వోల్టేజ్ ఇస్ లో బిలో 3.7 చెక్ ఏ లీకీ కెపాసిటర్ ఆర్ రెసిస్టర్ సో మీరు అసలుకి బోర్డులో వెతుక్కోవాల్సిన అవసరమే లేదు దీన్ని చూడండి దీన్ని చూసారంటే మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ ఇవన్నీ ఇచ్చున్నారు సో ఈ పాయింట్స్ ఇచ్చున్నాడు కదా ఎలా చెక్ చేయడము ఇది ఏంది ఇది విడిడి బ్యాట్ ఏంటి విడిడి మెయిన్ ఏంటి అనేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు సో విడిడి బ్యాట్ పిన్ ఫర్ ద పిన్ ఆఫ్ ద పవర్ మేనేజర్ సో ఐడెంటిఫై ద విడిడి బ్యాట్ సో విడిడి బ్యాట్ అంటే ఏమిటి ఇది మీకు డౌట్ ఉండొచ్చు విడిడి బ్యాట్ అంటే ఏమిటి అసలుకి అనేసి సో ముందుగా స్కీమాటిక్ డయాగ్రామ్ ని మనం ఏం చేస్తాం అంటే ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫైండ్ కంట్రోల్ F నొక్కితే మీకు ఫైండ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ కాపీ చేసుకుందాం కదా మనం అక్కడ విడిడి బ్యాట్ ని వేసామంటే ఇక్కడ విడిడి బ్యాట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంది చూడండి విడిడి బ్యాట్ అనేది సో నేను చూపిస్తాను చూడండి విడిడి సో ఇక్కడ చూడొచ్చు విడిడి బ్యాట్ ఇక్కడ చూడండి విడిడి బ్యాట్ లైన్ ఎక్కడ విపిహెచ్ పవర్ ఎన్నో పాయింట్ మీద 16 పాయింట్ మీద సో ఈ విడిడి ఇంకా స్కీమాటిక్ సంబంధించి ఎలా రీచ్ చేయాలని తెలియకపోతే లాస్ట్ నేను స్కీమాటిక్ డయాగ్రామ్ సంబంధించిన వీడియోస్ లో బోర్నియో స్కీమాటిక్స్ కి సంబంధించిన వీడియోస్ లో డీటెయిల్ గా వివరించున్నాను మనం స్కీమాటిక్ డయాగ్రామ్ ని ఎలా రీచ్ చేస్తాం అనేది ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది వాటి లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటాయి ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా వస్తాయి దాన్ని మీరు చూడొచ్చు అనమాట సో విడిడి బ్యాట్ ఇక్కడ వచ్చింది ఇది ఎన్నో పిన్ మీద విపిహెచ్ పవర్ మీద వచ్చింది ఇంకా సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ లైన్ లో ఏమైనా కాయిల్స్ రెసిస్టర్స్ కెపాసిటర్ ఏమైనా ఉంటే వాటిని మనం చెక్ చేయాలన్నమాట సో ఇంకా ప్లేస్ ద రెడ్ ప్రోబ్ ఆన్ దిస్ సో విడిడి బ్యాట్ మీద మనం ఏం చేయాలంటే రెడ్ ప్రోబ్ ని పెట్టమనేసి అంటుంది ఇంకా సేమ్ యాజ్ బ్యాటరీ వోల్టేజ్ ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళామంటే దాని తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అది డిటెక్ట్ అవుతుంది దాన్ని మనం రిపేర్ చేయొచ్చు అనమాట ఒకవేళ లేదు మీకు వేరేదేమైనా ప్రాబ్లం ఉందంటే సేమ్ ప్రొసీజర్ మనం ఏం చేస్తాం అంటే బూట్ సీక్వెన్స్ మీరు ఇక్కడ దీన్ని అడగకపోయినా పర్లేదు మీరు డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు అనమాట సో ఇప్పుడు వాటర్లో ఇప్పుడు ముందుగా అయితే మీరు స్కీమాటిక్ డయాగ్రామ్ని ఇవ్వండి దీనికి స్కీమాటిక్ డయాగ్రామ్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా అడిగితే రెస్పాన్స్ సరిగా ఉండదు మీకు క్లారిటీ ఉండదు అనమాట స్కీమాటిక్ డయాగ్రామ్ మనం ఇక్కడ ఇచ్చినామంటే ఇది ఏం చేస్తుంది స్కీమాటిక్ డయాగ్రామ్ మొత్తాన్ని రీడ్ చేసుకొని దాంట్లో బూట్ సీక్వెన్స్ ఎలా ఉంది
దాంట్లో ఏఐసి ఎలా వర్క్ అవుతుంది, దాని ఫంక్షనాలిటీ ఏమిటి అనేది దీనికి అర్థమైపోతుంది అనమాట. దాని తర్వాత మీకు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ మీరు అడగొచ్చు అనమాట. ఇప్పుడు ఇది కాకుండా మనము జస్ట్ డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసాము, దాని తర్వాత అక్కడ చెక్ చేసాము వోల్టేజ్ ఎంత వచ్చింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సమ్ వోల్టేజెస్ వచ్చేసి వస్తాయన్నమాట. మనం ఏమనుకుంటామంటే డైరెక్ట్ సిపియూ ప్రాబ్లం అనేసి అనుకుని సిపియూని రీబాల్ చేస్తాము, కానీ అక్కడ మనకి బక్ వోల్టేజెస్ కానీ ఎల్డిఓ వోల్టేజెస్ కానీ ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు మనము మిస్ అయిపోతాం అనమాట. ఎంత కష్టపడతాము 2-3 గంటలు ఆ ఐసీని రీవాల్వ్ చేసి ఇదంతా, దాని తర్వాత చూస్తే లాస్ట్కి బక్ వోల్టేజెస్ కానీ లేదా ఎల్డిఓస్ కానీ మనకి ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో ఇంత చిన్న పనికి మనం అంత పెద్ద ప్రొసీజర్ని చేస్తాం కాబట్టి అవంతా చేయకండి, అవన్నీ పాత రోజులు పోయినాయి. ఇప్పుడు ఏఐ జనరేషన్ కాబట్టి ఏఐని అడగండి, ముందుగా సమ్ వీడియోస్ని కూడా చూడండి యూట్యూబ్లో, మనకంటే తోపులు ఉంటారనమాట. సో వాళ్ళు ఆల్రెడీ దాన్ని చేసుంటే వీడియో అప్లోడ్ చేసుంటే మన అదృష్టము. దాన్ని బట్టి ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోండి. సింపుల్గా పని చేయాలి కానీ కష్టంగా పని చేయకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి సింపుల్గా వర్క్ చేయడం నేర్చుకోండి. ఎక్కువ ప్రెషర్ తీసుకొని మళ్ళీ అది కాకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోవడం అవంతా చేసుకోకండి. సో ఈ విధంగా మనము ఈజీగా చాలా సింపుల్ అండి ఈ ప్రొసీజరు. మీరు తెలుగులో కావాలంటే తెలుగులో అడగండి, తమిళ్లో కావాలంటే తమిళ్లో అడగండి. ఏ లాంగ్వేజ్ అయినా సరే ఏఐ అర్థం చేసుకుంటుంది అనమాట. సో మీకు ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్లో టైప్ చేయాలంటే ఇంగ్లీష్లో అవసరం లేదండి, తెలుగులో కావాలంటే తెలుగులో అడగండి, ఈజీగా అవుతుంది అనమాట. ఇదైతే నేను ఫ్రీ వర్షన్ అండి, ఇదైతే చాట్ జీపీటీలో నేను పెయిడ్ వర్షన్ కాదు, ఇది ఫ్రీ వర్షన్ అనమాట. మీరు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మీకు ఎక్కువగా యూజ్ ఉంటుంది అనేసి అనుకుంటే అప్గ్రేడ్ కూడా మీరు చేసుకోవచ్చు. లేకపోతే డీప్ సీక్ ఉంది, డీప్ సీక్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. సో డీప్ సీక్ ఏంటి, ఎలా వాడాలని తెలియకపోతే డీప్ సీక్ సంబంధించి కూడా ఒక డీటెయిల్ వీడియో అయితే ఉంది, ఆ వీడియోని చూసి మీరు నేర్చుకోవచ్చు. ఇంకా చాట్ జీపీటీ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాట్ జీపీటీకి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా ఉంది. నా ఛానల్ మీదకి వచ్చి జస్ట్ ఇక్కడ మీరు ఇక్కడ సెర్చ్ చేయండి, ఇక్కడ చూడండి, నేను చాట్ జీపీటీ అని సెర్చ్ చేశానంటే మీకు చాట్ జీపీటీకి సంబంధించిన వీడియోస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ చాట్ జీపీటీకి సంబంధించిన వీడియో. దీంట్లో డీటెయిల్గా చెప్పిన వీడియో వచ్చేసి ఇది చాట్ జీపీటీ ద్వారా, ఇది ఉంది కదా, ఇది చాట్ జీపీటీకి డీటెయిల్గా ఉంటుందన్నమాట. అలా కాదు, మీకు వేరేది స్కీమాటిక్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే స్కీమాటిక్స్ అని సెర్చ్ చేయండి. ఇది ప్లేలిస్ట్, మిగతావన్నీ ఇవన్నీ స్కీమాటిక్స్కి ఇండివిజువల్గా వీడియోస్ అన్నమాట. ఈ వీడియోస్ అన్నీ కలిపి మీరు ఈ స్కీమాటిక్ బోర్నియో స్కీమాటిక్స్లో చూడొచ్చు. లేకపోతే కొన్ని వేరే మొబైల్ రిపేరింగ్కి సంబంధించిన ప్లేలిస్ట్లో కూడా వేసేస్తున్నాను స్కీమాటిక్వి, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ అండి, ఏం లేదు. సో అర్థమైంది కదా ప్రొసీజర్ ఏ విధంగా ఫాలో అవ్వాలనేసి. ఇంకా వేరే ప్రాబ్లం ఉన్నా మీరు అడిగి దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మనకి చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఫాలో అవ్వండి. ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ నేను రెగ్యులర్గా పోస్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి నేను పర్సనల్ కంటెంట్ వేస్తూ ఉంటాను, సో అవి చూడొచ్చు. ఇంకా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయనటువంటి కంటెంట్ని ఇంకా రెగ్యులర్గా మీకు అక్కడ నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది అనమాట. చాలా మంది టెక్నీషియన్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని అడుగుతూ ఉంటారు, వాటికి మనం జవాబులు ఇస్తూ ఉంటాము. సో ఈ విధంగా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చాలా కొత్త మంది నేర్చుకుంటారు కూడా, సో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. ఇంకా టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా మీరు టూల్స్ కొనాలంటే నాతో డైరెక్ట్ గా అయితే కాంటాక్ట్ చేయండి. నా పర్సనల్ నంబర్ కూడా ఇచ్చున్నాను, వాట్సాప్ లింక్, దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా నాతో కాంటాక్ట్ అనేది చేయొచ్చు. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదా డైరెక్ట్గా మీరు నాతో కూడా కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు అనమాట. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో ఇంత ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.